మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. మనం పొద్దున్న లేచి నుంచి పడుకునే వరకు ఏదో ఒక రకమైన ప్రాబ్లం, ఎక్కడనో లైఫ్ డిస్టర్బెన్స్, ఎక్కడనో ఒక అన్హ్యాపీ, ఏం చేస్తున్నామో తెలీదు, ఏం చెయ్యాలో తెలీదు, ఎవరు మనకి సలహా ఇస్తారు అని చూస్తుంటాం, ఎవరు మనల్ని పుష్ చేస్తారు ముందుకి అని ఆలోచిస్తూ ఉంటాం పాజిటివ్లో. సో వీటన్నింటికి ఒక ఆన్సర్ చెప్పే వ్యక్తి కావాలి అని ఆలోచిస్తుంటాం. అలా అని ఎవరిని ట్రస్ట్ చేయలేము, ఎవరి దగ్గర ఓపెన్ అవ్వలేము. సో మరి ఇలాంటి వాటికి మనకి సొల్యూషన్ ఏంటి? సో అందుకోసమే నాకున్న డౌట్స్ని, మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవడానికి మనం ఇవాళ ఒక పర్సన్ని మీట్ అవుతున్నాం. తను లైఫ్ కోచ్ కీర్తి గారు. నమస్తే అండి. నమస్తే అండి. నేను చెప్తున్నాను లైఫ్ కోచ్ అని చెప్తున్నాను, బట్ నాకు కీర్తి గారు అనేసరికి న్యూట్రిషనిస్ట్ కీర్తి గారే గుర్తొస్తున్నారు. మరి మీ జర్నీ న్యూట్రిషనిస్ట్ నుంచి లైఫ్ కోచ్కి ఎలా మారింది? ఎస్, ముందుగా నేను ఫస్ట్ న్యూట్రిషన్ కోర్సే తీసుకున్నానండి. సో నేను కోర్స్ తీసుకున్నానే కానీ ఫ్యామిలీ వల్ల, పిల్లల వల్ల సో నేను స్టార్ట్ చేశాను, కానీ దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను అనమాట. అఫ్ కోర్స్ ఈ స్టేజ్ చాలా మంది ఆడవాళ్ళకు. ఎస్, స్టార్ట్ చేస్తాము, ప్యాషనేట్గా ఉన్నాను, చాలా బాగా చేయగలను అన్న ప్యాషన్తో స్టార్ట్ చేశాను. కానీ మొదలు పెట్టాను, ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇచ్చాను, కానీ కంటిన్యూ చేయలేకపోయాను, దాన్ని వదిలేశాను, పూర్తిగా మర్చిపోయాను. కానీ ఏదో అసంతృప్తి, నేను మొదలు పెట్టానే చేయలేదు, అదంటే నాకు ఇష్టం. సో ఏదో ఒక కైండ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్తో ఉన్న స్టేజ్లో నేను నా లైఫ్ కోచ్ని మీట్ అయ్యాను. సో తను నాలో చాలా ఎంకరేజ్మెంట్ నింపింది, నాకన్నా ఎక్కువగా నన్ను నమ్మారనమాట. సో తనతో జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను. కేవలం ఈ కోర్స్ని చాలా మంచి మార్క్స్తో ఫినిష్ చేయడమే కాకుండా నేను నా పర్సనల్ లైఫ్లో కానీ అండ్ నా హ్యాబిట్స్లో కానీ నా లైఫ్ స్టైల్ కానీ చాలా మారింది. సో ఇలా చాలామంది నాలాగే సఫర్ అవుతూ ఉంటారనమాట. ఏం చేయాలో తెలీదు, మొదలుపెట్టినా ఎలా కంటిన్యూ చేయాలో తెలీదు. సో ఇలాంటి వాళ్ళందరికీ నేను ఒక హెల్ప్ని ఇవ్వగలను అన్న ఆలోచనతో నేను ఈ కోర్స్ ఫినిష్ చేసి నేను కూడా లైఫ్ కోచ్గా మారడం జరిగింది. సో మరి ఈ లైఫ్ కోచ్ అంటే ఏంటి, ఎలా దీన్ని చెప్తారు? యాక్చువల్గా ఏంటి లైఫ్ కోచ్ అంటే ఏంటి? అవును, దీన్ని ఎలా అబ్రివేట్ చేస్తారు? ఏంటంటే చాలామంది కోచెస్ ఉంటారండి, లైక్ పేరెంటల్ కోచ్ అని ఉంటారు, ప్రీనేటల్ కోచెస్ అంటారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఆ పర్టికులర్ ఫీల్డ్ వాళ్ళ ఫీల్డ్ అదే చెప్తారు. బట్ ఈ లైఫ్ కోచింగ్ వచ్చేసి లైఫ్ కింద రానిదంటూ ఏది ఉండదండి. సో ప్రతి ప్రాబ్లం, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లైఫ్. సో లైఫ్ కోచ్ అనే వాళ్ళకి చాలా బ్రాడ్ కేటగిరీ, మీ చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ మేము సొల్యూషన్స్ ఇవ్వగలుగుతాం అనమాట. లైఫ్ కోచ్ కంటే లైఫ్ జర్నీ. సో పిల్లలు బిహేవియరల్ ప్రాబ్లమ్స్లో, టీనేజర్స్ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. ఏంటంటే మేము బేసికల్గా బిహేవియర్ మీద వర్క్ చేస్తాం, మన బిలీఫ్స్ మీద వర్క్ చేస్తాం. చిన్నప్పటి నుంచి చూస్తూ మనం ఒక బిలీఫ్ అనేది ఉంటుంది, అదే కరెక్ట్ అని నమ్ముతూ ఉంటాం. సో పాజిటివ్ మైండ్ సెట్ తీసుకొని వస్తూ ఉంటాం అన్నమాట. అండ్ మీరు ఒక పాయింట్ ఏలో ఉన్నారు ప్రస్తుతానికి, సో పాయింట్ బికి మిమ్మల్ని తీసుకెళ్తాం. మీరు ఇప్పుడు ఉన్న స్టేజ్ కన్నా ఇంప్రూవ్ అయ్యి నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళగలుగుతారు. యూ విల్ బి ఎ బెటర్ పర్సన్ అనమాట. యాజ్ ఎ పర్సన్ అవ్వచ్చు, మీ ఫైనాన్షియల్ స్టేటస్ అవ్వచ్చు, మీ ప్రాబ్లమ్స్ నుండి బయటపడింది అవ్వచ్చు, సో వే ఆఫ్ థింకింగ్ అవ్వచ్చు. సో ఒక పాయింట్లో ఉన్న వాళ్ళని ఒక మెట్టు ఎక్కిస్తామన్నమాట లైఫ్లో. అండ్ ఆ స్టేజ్ వాళ్ళని అలా వదిలేం సొల్యూషన్స్ ఇచ్చి. వీ విల్ ఆల్సో ట్రావెల్ విత్ దెమ్. సో దీన్ని మేము ఏదో 1 సెషన్లో 1 అవర్లో అలా ఫినిష్ చేయమన్నమాట. సో ఇది కంటిన్యూటీ అవసరం, దేనికైనా కన్సిస్టెన్సీ ముఖ్యం అన్నమాట. సో వాళ్ళతో పాటు మేము పుష్ చేస్తూ వాళ్ళ జర్నీలో మేము కూడా ఒక పార్ట్ అయ్యి వాళ్ళని అనుకున్న స్టేజ్కి తీసుకెళ్తాం. ఓకే, సో మరి ఎలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు వస్తారు మీ దగ్గరికి? వాట్ ఈస్ ద ఏజ్ లిమిట్? ఈ ఏజ్ లిమిట్ అని ఏమైనా ఉందా? యాక్చువల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొని వస్తారు? మరి మాకు అది కూడా తెలియాలి. ప్రాబ్లమ్స్ అంటున్నాం, ప్రాబ్లం ఓకే, బట్ ఏ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్? బేసికల్గా మన ఇండియాలో స్పెసిఫికలీ ఉమెన్, పిల్లలు ఎలా నర్చర్ అవుతూ ఉంటారంటే ఏదున్నా సర్దుకుపోయే వాళ్ళు మంచి వాళ్ళు, ప్రాబ్లం ఉంది అని బయటకి చెప్పి సొల్యూషన్ కావాలని వెతికే వాళ్ళు మాత్రం చెడ్డవాళ్ళు అని ఇలా అయిపోయిందనమాట మన పెంపకం. కానీ అంటే జనరేషనల్గా ఇలానే వస్తుంది. తన బాధను లోపల పెట్టుకొని బయటకి హ్యాపీగా ఉన్నట్టు బిహేవ్ చేస్తే చాలా మంచి వాళ్ళం అనమాట. పిల్లలకు కూడా మనం అలానే నర్చర్ చేస్తూ ఉంటాం.
సో ఇలా అయిపోయి అందరు ఫీలింగ్స్ని లోపల పెట్టుకొని ఉంటున్నారు. అది దానివల్ల ఒక రకంగా బర్స్ట్ అవుతుంది. సో అక్కడ వాళ్ళు బాగుంటారు. అది అంతవరకు కరెక్టే, బయట చూపించడానికి కరెక్టే, కానీ వాళ్ళకి ఇంటర్నల్ గా వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో అది దేనికి లీడ్ అవుతుంది. ఎస్, ఇలా సఫర్ అవుతూ ఏమవుతుందంటే వాళ్ళు డిప్రెస్ అయిపోతూ ఉంటారు. ఒక కైండ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ మిస్ అవుతూ ఉంటుంది. అంటే లైఫ్లో లైఫ్ లేదంటారు కదా, సో అలా అవుతుందన్నమాట వాళ్ళకి. సో పిల్లలు కానీ అందరికీ ఫస్ట్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇంపార్టెంట్. అది కూడా ఎలా ఉండాలని ప్రతి ఒక్కరికి మేము నేర్పిస్తూ ఉంటాం. ఎక్స్ప్రెస్ చేయడం కరెక్టే, కొందరు యాంగర్తో ఎక్స్ప్రెస్ చేస్తారు. సో ఆ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఎలా ఉండాలనేది మేము నేర్పిస్తుంటాము. సో బిహేవియర్ ప్రాబ్లమ్స్ అయినా కూడా లైక్ ఉమెన్ పోస్ట్ పార్టంలో కానీ ప్రెగ్నెన్సీలో కానీ చాలా డిప్రెస్డ్ స్టేజ్లో ఉంటారు, ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి అర్థం చేసుకునే వాళ్ళు చుట్టుపక్కల ఉంటే ప్రాబ్లం ఏం లేదు, లేదా ఫ్యామిలీ డిస్టర్బ్ అయిపోతుంది. ఒక్క విషయం మనం డీప్గా ఆలోచించగలిగితే ఇంట్లో ఉమెన్ మైండ్ సెట్ ఎలా ఉంటే ఇంటి మొత్తం మైండ్ సెట్ అలా ఉంటుంది, ఆ చుట్టుపక్కల వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. సో ఒక ఉమెన్ని మనం ఆలోచన విధానం, లైఫ్ని ఏ పర్స్పెక్టివ్తో చూడాలో అది వాళ్ళకి మనం నేర్పించగలిగితే సొసైటీయే మారుతుంది. సో ఆ పర్స్పెక్టివ్ ఎలా మార్చాలని చెప్పేసి అండ్ ఆ ఉమెన్ ముందుకు రావాలి ముందుగా. ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను, స్పెషలీ నా క్లయింట్ వస్తారు, ఐ వాంట్ టు టేక్ సెషన్స్ విత్ యూ అని అంటారు, బట్ వాళ్ళని ఆపేస్తుంది, ఏదో ఒక ఆలోచన ఆపేస్తుంది, ముందుకెళ్ళరు. ప్రాబ్లంలో ఉంటారు కానీ సొల్యూషన్ అడగడానికి వాళ్ళకి ధైర్యం చాలదు, ఇదేదో ట్యాబు లాగా ఫీల్ అవుతుంటారు. మెంటల్గా సఫర్ అవుతున్నామంటే ఒక విధంగా చూస్తారు, నాకేమైనా పిచ్చా, నేను ఎందుకు వెళ్ళాలి దీనికి అన్న రేంజ్ ఆఫ్ మెంటాలిటీ ఉంది నిజంగానే మన సొసైటీలో. సో ఇలా ఓపెన్ అప్ అవ్వాలనుకున్న ఉమెన్కి వాళ్ళు ఓపెన్ అప్ అయ్యి, నేను బేసికల్గా లైఫ్ కోచ్ అంటే గుడ్ లిసనర్. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే సొసైటీలో ఒక ఉమెన్ని తను ఫీలింగ్ ఎలా ఫీల్ అవుతుంది అనేది పర్ఫెక్ట్గా కూర్చొని వినే వ్యక్తి ఉండరు అసలు. సో ఆ వ్యక్తిగా మేము ఉంటామన్నమాట. సో వాళ్ళు జడ్జింగ్ అనేది అస్సలు ఉండదు. సో ఎవరైనా మా దగ్గరికి రావచ్చు, మొనోపాజల్ ఉమెన్ సఫర్ అవుతున్నప్పుడు కానీ, లేదా నార్మల్ ఉమెన్ ఎలాంటి స్టేజెస్లో లేకున్నా కూడా. కిడ్స్ అంటే మేము బేసికల్గా కిడ్స్ అంటే టీనేజర్స్, లైక్ 17-18 ఇయర్స్ నుండి తీసుకుంటాము. అది వేరు, అంటే వాళ్ళ బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కి వేరు, బట్ ఇన్ ద కిడ్స్ ఇన్ ద సెన్స్ టీనేజర్స్ నుండి ఇంకా 50 వరకు కూడా మేము తీసుకుంటాము. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఎనీ స్పెషల్ కేస్ దట్ యు స్పెషల్ కేస్ అంటూ ఏం లేదండి. స్పెషల్లీ నా నిష్ ఏంటంటే ఉమెన్ స్పెషల్లీ. సో నేను అదే కేటగిరీ నుండి వచ్చాను కాబట్టి నేను వాళ్ళని చక్కగా అర్థం చేసుకోగలుగుతాను అనమాట. ఉమెన్ ఫ్రమ్ లైక్ 20 to 35-40 స్టేజెస్లో ఉన్న వాళ్ళని నేను బాగా అర్థం చేసుకోగలుగుతాను కాబట్టి ఎక్కువగా నేను వాళ్ళనే చూస్తూ ఉంటాను అనమాట. మీరు ఫేస్ చేసిన ఒక క్యాండిడేట్ గురించి కానీ, ఒక ఇన్సిడెంట్ కానీ ఏదైనా చెప్తారా? అవునండి, నా ప్రపంచమే వేరు. ఇల్లు, పిల్లలు, హస్బెండ్, ఇంట్లో అత్తగారు, పనివాళ్ళు, ఇంతే నా ప్రపంచం. సో నాకు బయట ప్రపంచం అనేదే తెలీదు. సో బేసికల్గా నేను అదే లోకంలో ఉండి అంతే నా లోకం అనుకొని అలాగే ఉండిపోయాను అనమాట. సో నాకు బయటకు వస్తున్న కొద్దీ మనుషులు ఎలా ఉంటారు, నేను ఎలా అర్థం చేసుకోగలగాలి బయట మనుషుల్ని. నాకు ఇప్పుడు నేను చూసుకుంటే నాకు ఒక బయట 1000 మంది అయినా తెలుసు ఇప్పుడు ప్రస్తుతానికి. అట్లీస్ట్ నేను ఏ సిటీకి వెళ్ళినా నాకు ఒక మనిషి ఉన్నారు. సో అలాంటి స్టేజ్కి వచ్చాక నాకు బయట ప్రపంచం ఎలా ఉంటుందో తెలిసింది బేసికలీ. అంతకుముందు నాకు ఏదీ తెలీదు. ఒక కాస్ట్ ఆఫ్ ఏదైనా ఒక వస్తువు తీసుకొచ్చి అడిగినా నాకు తెలియదు అసలు. సో మీకు మీరే ఎగ్జాంపుల్ అంటారు? నాకు నేనే ఎగ్జాంపుల్. సో చాలా మంది, అండ్ నేను ఏదో చాలా చదువుకోని స్టేజ్ అక్కడ నుండి రాలేదు, అండ్ ఐఎమ్ ఫ్రమ్ ఎ టాపర్ ఆఫ్ కాలేజ్, స్కూల్, ఎవ్రీథింగ్. కానీ ఒక స్టేజ్లో నేను ఇలా అయిపోయాను. సో నాకు ఒక పుష్ కావాల్సి వచ్చింది నేను బయటకు రావడానికి. సో ఇలా నాలా చాలా మంది ఉంటారు, అందరు నాతో కనెక్ట్ అవుతూ ఉంటారు ఇప్పుడు డెఫినెట్గా. మీ ఇన్సిడెంట్ చెప్పారు కదా, సో మీరు ఫేస్ చేసిన ఒక క్లయింట్ గురించి, ఎవరి గురించి అయినా చెప్పండి. ఎస్, నా దగ్గరకు ఒక ఉమెన్ వచ్చారండి, 40+ ఉంటాయి, తనకు ఒక బాబు ఉన్నాడు. సో అతనేమో చాలా బిజీ, స్టడీస్, ఐఐటి అది అని చెప్పేసి చాలా బిజీగా ఉంటాడు. సో తన మదర్ని పలకరించే అంత టైం లేదు ఆ బాబుకి. అండ్ వాళ్ళ హస్బెండ్ ఏమో వేరే కంట్రీలో ఉంటారనమాట. సో షీ వెంట్ ఇన్ టు ఎ డిప్రెషన్.
తనని పలకరించే వాళ్ళు ఎవరు ఉండరు. తన పని ఏదో చేసుకోవాలి అండ్ డే అంతా ఒక్కరే ఉంటారు ఇంట్లో. సో ఏమున్నా గ్యాడ్జెట్స్, టీవీ ఇంతే తప్ప తన ప్రపంచం అంటూ ఏది లేదు. యాజ్ షీఈస్ 40+ అంత సోషల్గా కూడా ఒక్కరే వెళ్ళి మింగిల్ అవ్వడానికి అంత ఇష్టపడేవారు కాదు. ఇంచుమించు మోనోపాజ్ స్టేజ్లో ఉన్నారనమాట. సో తనకి ఎప్పుడు నన్ను ఎవరైనా పలకరిస్తే బాగుంటుంది, ఎవరైనా ఎమోషన్స్ షేర్ చేసుకుంటే బాగుంటుంది అని ఒక ఫీలింగ్తో చాలా డిప్రెస్డ్గా ఫీల్ అయ్యేవారు అనమాట. సో అలాంటి టైంలో తనకు ఒక రిలేటివ్ పరిచయం అయింది. సో తను ఏంటంటే ఆ రిలేటివ్ని చాలా నమ్మేశారు. నమ్మేసి సో తను ఒక స్టేజ్లో తను ఏది అడిగితే అది నో చెప్పకుండా ఇచ్చేవారనమాట, లైక్ గిఫ్ట్స్ అవన్నీ. తను ఒక స్టేజ్లో తను గోల్డ్ అడిగినా కూడా తనకి కొనిచ్చే స్టేజ్కి వెళ్ళిపోయారు తను. సో అంత పీక్ స్టేజ్కి వెళ్ళాక తను ఎందుకో మొత్తానికి ఆవిడతో మాట్లాడడం ఆపేసింది. ఎవరు? సో తను ఏమైపోయిందంటే ఇన్ని రోజులు ఒక పర్సన్కి చాలా క్లోజ్గా ఉండి ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకొని తనే ప్రపంచం అనుకున్న ఆవిడకి సడన్గా తను ఎందుకు మాట్లాడడం లేదో తెలీదు, ఒక కైండ్ ఆఫ్ డిప్రెషన్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా సివియారిటీ ఏంటంటే మనుషులు ఇలా కూడా ఉంటారా, ఎలా నమ్మాలి, నమ్మొద్దు, ఇట్లాంటి ఎవరు ఫేస్ చేసినా ఎవరిని మనం ముందే ఇప్పుడు ఒక పర్సన్ ని ట్రస్ట్ చేయడం అనేది కంప్లీట్ గా నమ్మడం అనేది తగ్గిపోయింది. చూస్తలేము అసలు. తను ఆల్రెడీ ఒక కైండ్ ఆఫ్ చిన్న బిజినెస్ చూసుకుంటూ ఉంటుంది కానీ దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోయింది అనమాట. సో అలాంటి స్టేజ్ లో ఉన్న ఆవిడకి మేము ఒక గైడెన్స్ చూపించాము, ఏ వేలో వెళ్ళాలి, తనని తను ఎలా లవ్ చేసుకోవాలి, తను వాళ్ళ హస్బెండ్తో దూరంగా ఉన్నా కూడా ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి, టైం ఎలా తీసుకోవాలి, సో వాళ్ళిద్దరి మధ్య ర్యాపో పెంచి అండ్ బాబుతో కూడా తను ఎలా వచ్చాక మాట్లాడి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసుకొని ఎప్పుడు కానీ మన స్పెసిఫికల్లీ మన సొసైటీలో హెల్ప్ అడగడానికి వెనకడిగేస్తాం, ఏదైనా ప్రాబ్లం చెప్పి సొల్యూషన్ తీసుకోవడానికి వెనకడిగేస్తాము. మనం బేసికల్గా ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేస్తాము కానీ సొల్యూషన్ ఏంటి అని మాత్రం ఆలోచించు. ఒక స్మైలే మిస్ అయిపోతుంది. ఒక స్మైల్ పర్సన్ వస్తే ఎదురుగా వచ్చి ఒక స్మైల్ అనేది మిస్ అయిపోతుంది మనుషులకి. సో అలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు చాలా మంది, అది తను ఎవ్వరికి చెప్పుకోలేకపోయింది. ఈవెన్ చెప్పుకున్నా కూడా వ్యక్తులు ఏమంటారు, ఎందుకు నమ్మావు, అంతా ఎందుకు నమ్మావు, నమ్మడం అనేది తను చేసిన తప్పే కానీ తను ఉన్న స్టేజ్లో అలా చేయగలిగింది తను. సో ఇలాంటి వాళ్ళు చాలా మందిని చూస్తూ ఉంటామండి. ఎవరిని నమ్మాలో తెలీదు, ఎవరిని నమ్మకూడదో తెలీదు అండ్ ఫీలింగ్స్ ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలి అన్న క్వశ్చన్తో చాలామంది ఉంటారు అండ్ డైలీ తన చుట్టూ చాలామంది ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేసుకోలేని స్టేజ్లో ఉంటారు. సో ఇలాంటి వాళ్ళని చాలామంది వస్తూ ఉంటారండి, బేసికల్లీ ఉమెన్. ఓకే, ఇప్పుడు లైఫ్ కోచ్కి థెరపిస్ట్కి ఏంటి తేడా? ఎస్ అండి, బేసికల్గా థెరపిస్ట్ ఏంటంటే క్లినికల్ క్లయింట్స్ని తీసుకుంటారు. అంటే క్లినికల్ ప్రాబ్లమ్స్ లైక్ క్లినికల్ యాంగ్జైటీ, క్లినికల్ డిప్రెషన్ ఇలాంటి వాళ్ళు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు మేము మెడికేషన్స్ ఇవ్వద్దు. లైఫ్ కోచ్ అనేవాళ్ళు మెడికేషన్స్ అసలు ప్రిఫర్ చేయకూడదు. అంటే మాకు అది ఇచ్చే పాసిబిలిటీ కూడా లేదు అండ్ మేము చేయకూడదు అనమాట. సో ఈ క్లినికల్ కేసెస్ అన్ని ఒకవేళ మా దగ్గరకు వచ్చినా కూడా క్లినికల్ కేసెస్ని మేము సైకాలజిస్ట్ కానీ థెరపిస్ట్కి కానీ డైవర్ట్ చేస్తూ ఉంటాము. బేసికల్లీ ఒక సైకాలజిస్ట్ అనేవారు పాస్ట్ ట్రోమా మీద డీల్ చేస్తూ ఉంటారు. చాలా మంది ఈవెన్ పిల్లలు పాస్ట్ ట్రోమాలో ఉండిపోతూ ఉంటారు. చిన్నతనంలో దెబ్బలు తినడం కానీ లేదా వేరే వ్యక్తి నుండి బయట ఫ్రెండ్స్ నుండి అనుకోని సిచ్యువేషన్స్ ఎదురవ్వడం వల్ల వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ ట్రామాలోకి వెళ్ళిపోయి బయటకు రాలేకపోతారు. సో పాస్ట్ హీలింగ్స్ మొత్తం మనం సైకాలజిస్ట్కే డైవర్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, బేసికల్లీ ఇంకా లాస్ట్ వెరీ సివియర్ స్టేజ్ అనమాట. సో వీళ్ళు ఏంటంటే సైకాలజిస్ట్ పాస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు, మన ప్రెజెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ లైఫ్ కోచ్ అనేవాళ్ళు ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడున్నారు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు అండ్ వాళ్ళని మనం ఎలా హెల్ప్ చేయాలి ఆ జర్నీలో, ఇది లైఫ్ కోచ్ పని అండి. ఓకే, సో విన్నారు కదండి, మనకి ప్రాబ్లం వస్తే సాల్వ్ చేయడానికి మనకంటూ ఉన్న విషయాల్ని చెప్పుకోవడానికి మనకి లైఫ్ కోచ్ అని ఒక ఆప్షన్ ఉంది. సో దాని ద్వారా మీ ప్రాబ్లమ్స్ని మీరు క్లియర్ చేసుకోవచ్చు. నవ్వుతూ ఉండండి, సంతోషంగా ఉండండి అండ్ మీరు హ్యాపీగా ఉంటూ మీ తోటి వాళ్ళందరినీ హ్యాపీగా ఉంచండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.